త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. హారిక గారు, ఇదేంటి సడన్ సర్ప్రైజ్? మీరొస్తున్నట్టు ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదే? సర్లేండి, మీరొచ్చారు. మా ఇద్దరికీ అదే సంతోషం. మురారి, నీకోసం మరో అమ్మ వచ్చేసిందిరా. హాయ్ చెప్పు. మురారి, నేను మరో అమ్మని కాదు మురారి, నేనే అసలు అమ్మని. నిన్ను నవమాసాలు మోసి జన్మనిచ్చింది నేనే. నువ్వు నా పేగు తెంచుకుని పుట్టిన నా కొడుకువిరా. హారిక గారు, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? దయచేసి సరదా కూడా అలా మాట్లాడకండి. నేను తట్టుకోలేను. మీరు నా మాటలని తట్టుకోలేకపోతున్నారు. మరి నేను నా బిడ్డకు దూరమై 3 ఏళ్లుగా పడుతున్న బాధకు మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? అసలు మీకు పుట్టిన 5వ బిడ్డ కూడా పోరేట్లోనే చనిపోయిన విషయం మీకు తెలుసా? హారిక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు 5వ కాన్పులో పుట్టిన బిడ్డ మురారి. నా మురారి. తను మీకు కళ్ళెదురుగా కనిపించడం లేదు? మురారి నీ కొడుకు కాదు, నా కొడుకు. ఒకే హాస్పిటల్లో ఒకే టైంలో మనిద్దరికి డెలివరీ అయింది. మనిద్దరికి డెలివరీ చేసిన డాక్టరు ఒక్కళ్ళే. ఈ ఇద్దరి బిడ్డలను ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కి తీసుకువెళ్లిన నర్స్ కూడా ఒక్కళ్ళే. ఆ నర్సే బ్రతికున్న నా బిడ్డను నీ దగ్గర పడుకోబెట్టి చనిపోయిన నీ బిడ్డను నా దగ్గర పెట్టింది. దానికి సాక్ష్యం నీ భర్తే. అబద్ధం. మీరు చెప్తుంది అబద్ధం హారిక. మీరు అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు ప్రభు గారు. నేనిక విడిచిపెట్టను. మీరు ఉషా కలిసి ఆ నర్సు రజనీని అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకానికి తెరదించేస్తా. నా కొడుకు నేను తీసుకువెళ్ళిపోతాను. హారిక గారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్తాను. లీగల్ గానే నా కొడుకు నేను నా ఇంటికి వచ్చేలా చేసుకుంటాను. ఏంటండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? जो जो लाली पाट इंका अव्वने अम्मा कड़ुपु निंडा पालु इंका इव्वने लेदे ना वल्लोना कासेपु आडने लेदे नीना ఆ రోజు మీ బాబు చనిపోలేదు, బతికే ఉన్నాడు. చనిపోయింది వేరే వాళ్ళ బాబు. మా బిడ్డ బతికే ఉన్నాడు.
వాడి ఆచూకీ కూడా తెలిసిపోయింది. త్వరలోనే వాడిని ఇంటికి తీసుకొస్తాను. పంచనేలేదే నెలలు మోసిన అవునా హారిక? నీ బిడ్డ ఎవరో కాదు, ఆ మురారియే. ఏమండి, మీ మాటల్లో కనిపిస్తున్న ధైర్యం మీ కళ్ళల్లో కనిపించడం లేదు. ఆ కళ్ళల్లో ఏదో అపరాధ భావం కనిపిస్తుంది. మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? దయచేసి నిజం చెప్పండి. అబే ఛ, నీ దగ్గర నేనేం దాచట్లేదు. అయినా నీ దగ్గర దాచడానికి నా దగ్గర ఏముంటుంది? లేదండి, మిమ్మల్ని చూస్తుంటే నాకేదో భయంగా ఉందండి. మురారి నా కొడుకే కదూ? నిజంగా నా కొడుకే కదా? నలుగురు బిడ్డలు చనిపోయిన తర్వాత నా 5వ బిడ్డ బ్రతికి పుట్టాడా? హారిక చెప్పినట్టు రజని బిడ్డల్ని మార్చేసిందా? మార్చేసింది కాబట్టి తనకు మీరు అడిగినప్పుడల్లా డబ్బులిస్తున్నారా? అసలు ఉషకి రజనికి సంబంధం ఏంటండి? సునంద, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నువ్వు మురారి మీద చూపిస్తున్న ప్రేమలోనే ఉంది. మురారిని నీకన్నా ఎక్కువగా ప్రేమించే తల్లి ఈ భూప్రపంచంలోనే లేదు. ఆ భగవంతుడు వేయించిన బంధం మీ ఇద్దరిది. అలాంటిది మీ బంధాన్ని ఈ మనుషులు విడదీయగలరా? అలా జరగదు, అస్సలు జరగదు. అసలేం కాదు. ఏం కాదా? అబద్ధాలు చెప్పింది చాలు తరుణ్. అబద్ధాల మేడని ఎంత అందంగా నిర్మించినా నిజం అనే ఒక చిన్న దెబ్బ తగిలితే ఆ మేడ కూలిపోయి మట్టి పాలవడం ఖాయం. ఇవాళ అదే జరిగింది. ఆ సునంద ప్రభు వాళ్ళు నా కడుపున పుట్టిన బిడ్డను నాకు కాకుండా చేశారు. నన్ను నా బిడ్డను దూరం చేసి మమ్మల్ని ఒంటరి చేశారు. ఇదంతా తెలిసి నువ్వు కూడా నా దగ్గర నిజం దాచి నాటకమాడావు. నేను నాటకం ఆడటం ఏంటి హారిక? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నాను తరుణ్, పచ్చి నిజాలే మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర దాచిన నిజమేంటో తెలుసా? మురారి నా కడుపున పుట్టిన కన్న కొడుకని నువ్వు చెప్పకపోవడమే. వాడు నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని తెలిసి కూడా నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు. చెప్పు తరుణ్, అవునా కాదా? ఏ బంధం లేకపోయినా మురారి నన్ను చూసినప్పటి నుంచి ఇప్పటిదాకా నా మీద చూపిస్తున్న ప్రేమ ఎందుకా అనుకున్నాను. కానీ కన్న తల్లి స్పర్శను వాడు అర్థం చేసుకున్నాడు. నేను మాత్రం నా భర్త నమ్మి మోసపోయాను. ధర్మం వైపు నిలబడేవాడు శత్రువునైనా ప్రాణాలతో కాపాడాలని చూస్తాడు. కాని స్వార్థంతో అధర్మం వైపు నడిచేవాడు కన్న బిడ్డ కోసం తల్లడిల్లిపోతున్న భార్య గర్భశోకాన్ని కూడా తన అహంకారానికి బలి తీసుకుంటాడు. నువ్వు చేసింది కూడా అదే. ఇన్నాళ్ళుగా నీ నిజాయితీని నమ్మిన నన్ను పరమ మూర్ఖురాల్ని చేసావు కదా. ఈ సృష్టిలో కన్న తల్లి ప్రేమ కన్నా పవిత్రమైనది ఇక ఏది లేదు తరుణ్. ఆ ప్రేమ
ఇవాళ నేను రోడ్డు మీద పడిపోయినా మళ్ళీ నా బిడ్డ కోసం నేను బ్రతికేలా చేసింది. ఇవాళ నువ్వు నాకు చేసిన ద్రోహానికి నీ మీద నాకున్న ప్రేమ ద్వేషంగా మారిపోయింది. కత్తులతో పొడిచే వేటు కంటే నమ్మిన వాళ్ళు పొడిచిన వెన్నుపోటు ఎంత భయంకరంగా ఉంటుందో ఇవాళ నాకు అర్థమైంది. విన్నావా సంజయ్? బాగా విన్నావా? ఇప్పుడైనా నేను చెప్పింది నిజమని మీరందరూ నమ్ముతారా? అయినా నేను హారికతో మాట్లాడినప్పుడు కూడా తనకు కేవలం మురారి తన బిడ్డ అని లాజికల్ గా అర్థమయ్యేలాగా నిజాలు చెప్పానే కానీ నా దగ్గర ఉన్న ఈ రికార్డింగ్ ని హారిక కూడా వినిపించలేదు. కానీ ఇప్పుడు ప్రభు మాటల రికార్డింగ్ సాక్ష్యంతో సహా హారిక కూడా అసలు నిజమేంటో పూర్తిగా తెలిసిందే. అసలు మీరు మన బిడ్డకు కన్న తండ్రి అయితే ఇదంతా మేఘనక్క సాక్ష్యంతో సహా నిరూపించేదాకా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? కట్టుకున్న భార్యకు కన్న బిడ్డకు అండగా నిలబడడం ఒక భర్తగా తండ్రిగా మీ బాధ్యత. కానీ మీరొక తండ్రి అయ్యుండి బాధ్యతను విస్మరించి చూస్తూ ఎలా ఉన్నారు? కన్న తండ్రి స్థానంలో ఉండి నా కొడుకు మురారి నా కళ్ళ ముందే తిరుగుతున్నా వాడు నా బిడ్డ అని చెప్పడానికి మీకు నోరెందుకు రాలేదు? చూడు తరుణ్, జరిగిన తప్పును మార్చడం కాలానికి కూడా సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆ విధి రాసిన రాతను మార్చడానికి నువ్వు వాడిన ఈ నాటకం మాత్రం ఇవాళ నా తల రాతను పూర్తిగా చీకట్లోకి నెట్టేసింది. సమాజంలో తప్పులు చేసే వాళ్ళను పట్టుకునే మీరు మీ సొంత భార్య జీవితంతో ఇంత పెద్ద అబద్ధం ఆడి ఇలా మోసం చేస్తుంటే మీ గుండె ఎలా ఒప్పుకుంది? ఈ పరిస్థితి నుండి ఎలాగైనా తరుణ్ బావ గారిని కాపాడాలి. బాధపడకక్క, మురారి విషయం అసలు తరుణ్ బావ గారికి తెలియదు, కానీ నాకు తెలుసు. అవునక్క, మురారి మీ బిడ్డ అని నాకు తెలుసు. ఎలా అంటే నీకు డెలివరీ చేసినప్పుడు ఉన్న నర్స్ రజని నాకు తెలుసు. తన ద్వారా నాకు నిజం తెలుసు. కానీ నేను ఎవరికి నిజం చెప్పలేదు, తరుణ్ బావగారితో సహా. నిన్ను సొంత చెల్లెల కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటే మురారి నా కొడుకన్న నిజం తెలిసి కూడా నాకు చెప్పలేదంటే నిన్ను ఏమనుకోవాలి? కాలమా కాలమా ఈ మట్టి గొంతు వినవే, త్యాగమా త్యాగమా ఈ సత్యమింత కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు, పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. కాలమా కాలమా కాలమా. అక్క, నేను చెప్పేది ఒక్కసారి విను. వద్దు, నువ్వేం చెప్పొద్దు, ఏం చెప్పొద్దు, చెప్పొద్దు, ఏం చెప్పొద్దు, ఏం చెప్పొద్దు, హారిక, 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 ఏమైంది? హారిక, హారిక, అక్క, ఏం చెప్పొద్దు. హారిక.
నా పేగు పంచుకొని పుట్టిన బిడ్డను కంటి పాపలా కాపాడుకోవాల్సిన తరుణ్ సాక్ష్యాల కోసం వేచి చూడమంటున్నాడు. అయినా కన్న తల్లి ప్రేమంటే కంటికి కనిపించే రూపం కాదు, అది కడుపులో పుట్టే ఆవేదన. ఆ ఆవేదన నన్ను కూతురుగా ఉండనివ్వట్లేదక్కా. మురారి నా బిడ్డని నిజం తెలిసినప్పటి నుండి వెంటనే వాడిని ఇంటికి తీసుకొని రావాలనిపిస్తోంది. కానీ ఎలా తీసుకురాగలను? వాడు నా కడుపున పుట్టిన వాడని తెలిసినా నా ప్రేమను చాటుకోవడానికి తరుణ్ నాకు అడ్డుగోడలా నిలబడుతున్నాడు. బాధపడు హారిక. మురారి నీ కొడుకు అని నువ్వు నమ్మడంలో తప్పులేదు. ఎందుకంటే మన దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఉంది కాబట్టి. ఇంకా దేవుడు కూడా మురారిని నీకు దూరం చేయలేడు. నువ్వు చూస్తూ ఉండు, తొందరలోనే మురారి పూర్తిగా నీ దగ్గరకు వచ్చేస్తాడు. అయినా నీ కడుపున పుట్టిన మురారిని ఎలా దక్కించుకోవాలని ఆలోచిస్తుంది నువ్వు కాదు హారిక, ఆ సునంద ప్రభు. అంతేకాదు, నిజంగా తరుణ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అయితే ఇప్పుడు కోర్టులో నిజం తేలే వరకు ఆగాల్సిన అవసరం లేదు. ప్రభుని బెదిరించి ఇప్పుడే మురారిని లాక్కు రావచ్చు. కానీ తరుణ్ కది ఇష్టం లేనట్టుగా అనిపిస్తుంది. అయినా ఇప్పటికీ నాకు ఒక అనుమానం మాత్రం ఉంది హారిక. అదేంటంటే మురారి మీ సొంత బిడ్డ అన్న విషయం నిజంగా తరుణ్కి తెలీదంటావా? అది పక్కన పెడితే రాత్రి నువ్వు ఆ ఉషని జస్ట్ అలా కొట్టొదిలేశావు. అదే నేనైతేనా తన జుట్టు పట్టుకొని బయటికి తోసేసేదాన్ని. ఆ ఉష నక్క వినియాలు చూసి నాకు అలానే చేయాలనిపించిందక్కా. కానీ అత్తయ్య మామయ్య గారు బాధపడతారని వదిలేశా. లేకపోతే మురారి గురించి నిజం తెలిసి కూడా ఆ నిజం దాచిన తనని అంత ఈజీగా వదిలిపెట్టేదని కాదు. హారిక, ఆ ఉష సంగతి తర్వాత కూడా చూడొచ్చు. ఎందుకంటే కిరణ్ దాన్ని వదిలేశాక అది శాశ్వతంగా ఎప్పటికీ ఇక్కడే పడుంటుంది. అంతకన్నా ముందు ఆ ఉష ఎంత ప్రమాదకరమైన మనిషి అనేది నువ్వు తెలుసుకున్నావుగా, అది మాత్రం ఎప్పటికీ మర్చిపోకు. ఆ ఉష ప్రేమగా నటిస్తూ వెన్నుపోటు పొడిచే మనిషిని నువ్వు గుర్తుపెట్టుకో. మురారిని తిరిగి నీ దగ్గరికి తీసుకురావడానికి కావలసిన ముఖ్య సాక్ష్యమైన ప్రభు వాయిస్ నా ఫోన్లోనే ఉంది. ఈ రికార్డింగ్ని ఎవరూ మాయం చేయకుండా నా ఫోన్లో జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను కోర్టు అపాయింట్ చేసిన అఫీషియల్ కౌన్సిలర్ని. మీ డీటెయిల్స్ అన్నీ నా ముందున్న ఈ ఫైల్లో ఉన్నాయి. మీ డీటెయిల్స్ చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఒకరు అద్భుతమైన కవిత్వం రాసే ఉష, మరొకరు తన పాటలతో జనాల్ని ఊపేసిన కిరణ్. వాళ్ళు మీరే కదా. చెప్పండి, అసలు కవితకి కంఠానికి గొడవెందుకొచ్చింది? ఒకరికి భావం ముఖ్యం, ఇంకొకరికి రాగం ముఖ్యం. మరి మీ ఇద్దరి మధ్య ఈ రాగద్వేషాల యుద్ధం ఎందుకు మొదలైంది?
చాలు షా. ఇంకా గడువు కావాలి అంటూ ఇలా కాలక్షేపం చేయడం కరెక్ట్ కాదు. ఇలా చేస్తూ నా సహనాన్ని ఇంకెంత పరీక్షించాలనుకుంటున్నావు? నీ మాటలు కత్తుల్లా నా గుండెల్లో పొడుస్తూ ఉంటే నువ్విచ్చే ఈ గడువు నాకొక వరం కాదు, నా ప్రాణం మీదకి తెచ్చిన శాపంలా కనిపిస్తుంది. నేనొక తప్పు చేశానని ఒప్పుకున్నాను, శిక్ష అనుభవించాను, బయటపడ్డాను. అయినా నీ కళ్ళల్లో నన్నింకా దోషిగానే చూస్తున్నావు. ఆ కళ్ళల్లో ఆ దోషి కనబడుతున్నంత కాలం మన మధ్య ఉండే ప్రతి మాట ఒక యుద్ధంలా మారుతుంది. అందుకే నేను ఈ గడువుకి ఒప్పుకోను. ఇది కోర్టు గదే కావచ్చు, కానీ నా మనసుకి ఇది తీర్పు చెప్పాల్సిన సమయం. నాకు ఇప్పుడే ఈ క్షణమే తన జవాబు కావాలి మేడం. ఎందుకంటే నాకు తనతో కలిసి బతకడం ఇష్టం లేదు. మీకు దూరంగా ఉండటం నాకిష్టం లేదు. అమ్మా ఉషా, నీ మాటల్లో పట్టుదల, ప్రేమ రెండూ కనిపిస్తున్నాయి. కానీ గడువు కావాలంటున్నావు, మొండికేస్తున్నావు. అసలు నీకేం కావాలి? మేడం, నా వల్ల ఆయనకు బాధ కలిగి ఉండొచ్చు, దానివల్ల ఆయనకి నా మీద కోపం ఉండొచ్చు. కానీ నేను లేకపోతే ఆయన మనసు ఒక్క క్షణం కూడా నిలవదని మాత్రం నాకు తెలుసు. అది ఆయనకు కూడా తెలుసు. ఆయన నన్ను వదిలేయాలనుకుంటున్నారు. అది ఆయన కోరిక. అయితే దాన్ని నేను ఆపలేను. కానీ ఆ నిర్ణయం తీసుకునేలోపు నాదొక చిన్న నిబంధన ఉంది. ఏంటది? మేడం, నేను గర్భవతిని. నాలో నా బిడ్డ ప్రాణం ఎదుగుతుంది. ఇప్పుడు ఆయనతో ఆయన ఇంట్లో కలిసి ఉండాలన్నది సాధ్యం కాదు. అందుకే ఈ విడాకుల ప్రక్రియను కోర్టులోని ఆపివేయాలని నేను కోరడం లేదు. నా డెలివరీ అయ్యేదాకా ఆయనకి నా మీద ప్రేమ ఉన్నా, ద్వేషం ఉన్నా, నేను పిలిచిన ప్రతి క్షణం మా అత్తగారింటికి రావాలి. నాకు తోడుగా, నాకు సహాయంగా ఉండాలి. ఇదే నేను కోరుకుంటున్నాను. కాపురం చేయాలనుకుంటున్నావా, లేక నా జీవితంతో, నా ఆవేదనతో ఆడుకోవాలని చూస్తున్నావా? ఇంతకు ముందు నన్ను దోషిగా నిలబెట్టావు. ఇప్పుడు బాధ్యత పేరుతో నన్ను బందీని చెయ్యాలనుకుంటున్నావు. అరే, ఒకసారి నమ్మకం పోయాక పుట్టిన బంధం మళ్ళీ బంధం కాదు, అది ఒక బంధనం. ఆ బంధనంలో నన్ను కట్టిపడేసి నీకు నచ్చినట్టుగా నన్ను ఆడించాలని చూస్తున్నావు. అందుకే నేను దీనికి ఒప్పుకోను. మీరు ఏమనుకున్నా, నేను చెప్పినట్టు మీరు నాకు సహకరిస్తే, మీరు కోరుకున్నట్టు నేను విడాకులు ఇచ్చేస్తా. సొంత ఇంట్లోనే దొంగతనం చేయాల్సి రావడం నా దురదృష్టం. కానీ తప్పదు. మేఘన హారిక తల్లి ప్రేమను అడ్డం పెట్టుకుని మేఘన ఆడిస్తున్న ఈ డ్రామాను ఎలాగైనా ఆపాలి.
నిద్రలో ఉండడం చూసి నాకు తెలియకుండా నా రూమ్లోకి ఎవరైనా వచ్చుంటారా? ఒకవేళ ఎవరు రాకపోతే ఈ ఫ్లవర్ వేజ్ ఎలా కింద పడింది?